స్పెషల్ ఏమిటి? జూన్ 2 స్పెషల్ ఏమిటి అంటే హ్యాపీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అంటే జర్నలిస్టులు ఒకవేళ లేకపోతే అంటే స్పోర్ట్స్ జర్నలిస్టులు లేకపోతే ఏమవుతుంది అన్న విషయం పైన ఈరోజు మనం మాట్లాడుకుందాం. అలాగే స్పోర్ట్స్ జర్నలిస్ట్కి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఒకవేళ మీరు కనుక లేకపోతే ఏం జరుగుతుంది అన్న విషయం మనం ఈరోజు మాట్లాడుకుందాం. స్పోర్ట్స్ జర్నలిస్ట్ అనే వాళ్ళు ఒకవేళ లేకపోతే వాళ్ళకు వేరే న్యూస్లు చేస్తే ఎక్కువ ఇన్కమ్ ఉంటుందండి. అంటే బయట సోషల్ అవేర్నెస్ వీడియోస్ కానీ లేకపోతే బయట జరిగే వార్తలు కానీ వేరే వార్తలు కనుక వాళ్ళు చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ ఇన్కమ్ తక్కువ వచ్చే స్పోర్ట్స్ పైన వాళ్ళు వీడియోస్ చేస్తున్నారంటే వాళ్ళకి నేను సెల్యూట్. నార్మల్ స్పోర్ట్స్ కాకుండా ఊర్లలో జరిగే స్పోర్ట్స్, అలాగే నేషనల్స్లో జరిగే స్పోర్ట్స్, అలాగే ఇంటర్నేషనల్లో జరిగే స్పోర్ట్స్ జర్నలిస్టులు వాళ్ళ గురించి వాళ్ళంటే జర్నలిస్టులు ఏం చేస్తుంటారంటే ఆ వ్యక్తి గురించి ఆ వీడియో చేస్తారు. అలాగే వాళ్ళు ఎలా ఆడుతున్నారు అన్న విషయం మీద వీడియోస్ చేస్తారు. వాళ్ళ వీడియోస్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఒక ప్రోత్సాహం అనేది దొరుకుతుందండి. ఆ ప్రోత్సాహం వల్ల వాళ్ళ స్పోర్ట్స్ అనే వాళ్ళు ఇంకా బాగా ఆడతారు. ఇంకా ఆ వీడియో చూసుకున్నప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే స్పోర్ట్స్ ఆడే వ్యక్తులకు ఏం జరుగుతుంది అంటే ఏమైనా మిస్టేక్స్ చేశారనుకో ఆ మిస్టేక్స్ ఇంకోసారి రిమైనింగ్ కాకుంటుంటుంది. స్పోర్ట్స్ ఆడే వ్యక్తులు వీడియోస్ తీసుకొని ఆ మిస్టేక్స్ని మళ్ళీ రిపీట్ చేయకుండా ఎలా ఉండాలనేసి వాళ్ళు వీడియోస్ చేయరండి. వీడియోస్ తీసుకునేంత వాళ్ళకి టైం ఉంటుంది. ఆట మీదనే పట్టు ఉంటుంది, ఆట మీదనే వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది, ఆట మీదనే టైం అంతా గడిచిపోతుంది. అలాంటి సమయంలో వాళ్ళు వీడియోస్ చేయరు. కానీ స్పోర్ట్స్ జర్నలిస్టులు ఏం చేస్తారంటే వాళ్ళు వీడియోస్ చేస్తారు. ఆ వీడియోస్ చేయడం వల్ల వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఒక ఛాన్సెస్ దొరుకుతుంది. అందుకే స్పోర్ట్స్ జర్నలిస్ట్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజున మీరు కనుక లేకపోతే మీకు ఆ ఆలోచన అనేది ఒకవేళ రాకపోతే ఈరోజు స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఇంకా బాగా ఆడడానికి ప్రయత్నించకపో అంటే వాళ్ళలో ఏ మిస్టేక్ జరుగుతున్నాయి అన్న విషయం ఇంకొక ఎదుటి వ్యక్తి చెప్పినప్పుడే ఆ వ్యక్తి అనేవాడు సరి చేసుకుంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి బాల్ వేస్తున్నాడు, ఎగ్జాంపుల్ ఆ బాల్ ఎంత స్వింగ్ అవుతుంది, ఎంత స్పీడ్ అవుతుంది అన్న వ్యక్తికి అంటే ఆ వేసే వ్యక్తికి తెలుసు. కానీ ఏ మిస్టేక్ చేస్తుండ అనేది తను అబ్జర్వ్ చేసుకోలేడు. నేను బాగానే ఆడుతున్నా అన్న ఆలోచనలో ఉంటాడు. సెల్ఫ్గా మోటివేట్ చేసుకోలేడు, సెల్ఫ్గా ఆడలేడు. కానీ కొంతమంది ఆడతాను, అందరు నేను అంటలేను. ఎంత సెల్ఫ్గా మోటివేట్ చేసుకున్నా, ఎంత సెల్ఫ్గా మిస్టేక్స్ని రీకరెక్ట్ చేసుకున్నా ఏడో కాడ మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోవాలంటే స్పోర్ట్స్ జర్నలిస్టులు వాళ్ళ వీడియోస్ చేయడం వల్లనే ఈ రోజున క్రీడా రంగాలు అనేటివి చాలా అద్భుతంగా ఉన్నాయి. వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఏ స్పోర్ట్స్ రంగమైనా చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు స్పోర్ట్స్ ఆడే వ్యక్తులు రోజుకి పెరుగుతున్నారు. స్పోర్ట్స్ ఆడే ఆలోచన రోజు పెరుగుతుంది. ఫిట్నెస్లో స్పోర్ట్స్కి ముందు ఏది లేదండి. యోగాకు ఎలా గొప్ప విషయమో స్పోర్ట్స్ ఆడడం కూడా చాలా గొప్ప విషయం. ఏ గేమ్ ఆడినా ఫిట్నెస్లో నంబర్ 1గా ఉంటాం. అలాంటి స్పోర్ట్స్ని మీరు ప్రమోట్ చేస్తున్నారంటే మీరు ఎంత గ్రేట్ అండి. అంటే మీరు కూడా స్పోర్ట్స్ ఆడతారు. మీరు స్పోర్ట్స్ ఆడి ఇంకో వ్యక్తులు అంటే మాలాగా వాళ్ళు జర్నలిస్ట్ అంటే నార్మల్గా ఉండొద్దు, మాలాగా వాళ్ళు ఎదగాలి, మాకంటే గొప్పగా ఎదగాలని ఆలోచించి మీరు స్పోర్ట్స్ జర్నలిస్ట్గా మీరు మారినందుకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్క వ్యక్తికి నేను ఈరోజు హ్యాపీ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డేని చెప్తున్నాను. అలాగే ఈరోజు ఎంతోమంది వ్యక్తులు ఇంకా స్పోర్ట్స్ ఆడే ప్రతి వ్యక్తికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎంతోమంది ఆడాలి, ఇంకా ఎంతోమంది ఎదగాలి, ఆడుతూ ఎదగాలి, ఇంకా ఎంతోమంది ఎన్నో స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంకా ఎంతో గొప్పగా ఫిట్గా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజుని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ డేని జరుపుకుంటారండి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ డేని జరుపుకుంటారు. ఈ డేని జరుపుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళని మనం సన్మానిస్తున్నాం అన్నమాట, మన మాటలతో కానీ లేకపోతే ఇప్పుడు స్పోర్ట్స్ ఎక్కడ అన్ని న్యూస్ ఛానల్స్లో వాళ్ళని సన్మానిస్తారు. కానీ మనం ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే
ఈ 10 మందిలో నేను మాట్లాడే టాపిక్ 10 మందిలో సమాజంలో ఈ విషయం అనేది పనికి రావాలి. ఈ విషయం వల్ల ఎంతోమంది మారాలి, ఇంకా ఎంతోమంది ఎదగాలి, ఇంకా ఎంతోమంది ఆడాలి, ఇంకా ఎంతోమంది వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడాలి. అది క్రీడ అంటే ఏంటంటే సంతోషపడే విషయం. అంటే ఆడుతూ సంతోషపడుతూ ఉంటారు పిల్లలు, కానీ దానిని వాళ్ళ జీవనోత్పత్తిగా కూడా మార్చుకుంటారు. అంటే స్కిల్స్ పెరిగితే అది వాళ్ళ జీవన ఉత్పత్తిగా, వాళ్ళ జీవన సంపాదగా మారుతుంది. అలాగే స్పోర్ట్స్ ఆడడం వల్ల హెల్తీగా ఉంటారండి. అన్ని హెల్తీ నుంచి హెల్తీగా ఉంటారు. స్పోర్ట్స్ ఆడడం వల్ల ఫిట్నెస్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి. స్పోర్ట్స్ ఆడే వ్యక్తులకు కానీ, స్పోర్ట్స్ జర్నలిస్టులకు కానీ, ప్రతి వ్యక్తికి నా దగ్గర న్యూట్రిషన్ అవైలబుల్ ఉందండి. అంటే ఇంటర్నల్గా న్యూట్రిషన్ అవైలబుల్లో ఉంది, ప్రివెన్షన్ హెల్త్ కోసం న్యూట్రిషన్ అవైలబుల్లో ఉంది. అలాగే ఇప్పుడు కొంత స్పోర్ట్స్ ఆడినాక నొప్పులు లేస్తాయండి. ఆ నొప్పులు పోవడానికి మెడిసిన్ తీసుకుంటారు. ఆ మెడిసిన్ కన్నా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫుడ్ అనేది తినకనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకు ఎంత ప్రోటీన్ తినాలి, ఏం తినాలన్న విషయము తెలుస్తుంది, కానీ అవన్నీ కొట్టుకొని తినాలంటే ఆర్థిక పరంగా వాళ్ళకు ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే 10,000 నుంచి 15,000 వరకు ఖర్చు వస్తుంది. అంత ఖర్చు పెట్టుకొని ఎందుకు ఆడాలిరా అన్న మైండ్ సెట్లో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అందుకోసమే వండర్ఫుల్ ఆఫ్ ద న్యూట్రిషన్ వేదస్ ప్రొపల్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది. ఇది 83 రకాల ఇంగ్రీడియంట్స్తో, కంప్లీట్ ప్రీమియం ఇంగ్రీడియంట్స్తో, ప్రీమియం ఎక్స్ట్రాక్ట్స్తో ఇది తయారవడం జరిగింది. ఇందులో ఏముంది అంటే 25 రకాల బెర్రీస్ ఉన్నాయండి, 15 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి, ముఖ్యమైన హెర్బ్స్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది అకాయ్ బెర్రీ అండి. అమెజాన్ అడవిలో ఈ బెర్రీని కాస్తుంది. అక్కడ ఉండే 70 ఏళ్ళ పెద్దవాళ్ళు కూడా 20-25 ఏళ్ళ వ్యక్తులు కనిపిస్తారు. యాంటీ ఏజింగ్ న్యూట్రిషన్, చాలామందికి యాంటీ ఏజింగ్ న్యూట్రిషన్ అంటే ఇష్టం. నువ్వు బయట నుంచి యాంటీ ఏజింగ్గా ఎంత కనబడ్డా, అంటే నువ్వు ఎంత మేకప్ వేసుకున్నా లోపల నుంచి బయట, అంటే లోపల నుంచి అవయవాలు అనేటివి ఖరాబ్ అయితే లాస్ట్కు ఏమవుతుందండి, అన్ని హెల్దీ పర్సన్గా నువ్వు ఉంటావు. హెల్దీగా ఉండాలంటే మన బాడీలో ప్రతి ఆర్గన్ అనేది హెల్దీగా ఉండాలి. ఆ ప్రతి ఆర్గన్ అనేది హెల్దీగా ఉండాలంటే దానికి సరైన ఆహారం కావాలి. సరైన ఆహారం కావాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవాలంటే మన వేదస్ ప్రొపల్స్ చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్లో ఉంది. కంప్లీట్ ప్రీమియం న్యూట్రిషన్ అండి ఇది. మీకు ఈ న్యూట్రిషన్ కావాలంటే నాకు వాట్సాప్ నా యూట్యూబ్ బోట్లో నా నెంబర్ ఉంది, నాకు ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి, ఓకేనా. స్పోర్ట్స్ జర్నలిస్టులకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. 1 సెకండ్. అలాగే ప్రతి స్పోర్ట్స్ ఆడే వ్యక్తులను మీరు ప్రోత్సహిస్తున్నందుకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, మరియు ప్రతి స్పోర్ట్స్ ఆడే వ్యక్తికి, మరియు ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి చెల్లకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మీరు స్పోర్ట్స్ ఆడుతున్నారు కాబట్టి మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది బలపడుతున్నది, ఓకేనా. మన క్రీడా రంగాల్లో అంటే ఆర్థిక వ్యవస్థ ఎలా బలపడుతున్నది అంటే, ఒక వ్యక్తి ఫిట్గా ఉంటే ఆయన పని చేస్తాడు. ఆ పని చేస్తే పన్నులు అనేటివి చెల్లించబడతాయి. ఆ పన్నులను చెల్లించబడడం వల్ల ఆ వ్యక్తి అనేవాడు ఎదుగుతూ ప్రభుత్వాన్ని కూడా ఎదిగే విధంగా చేస్తున్నాడు. కాబట్టి ప్రతి పన్ను కట్టే వ్యక్తికి, మరియు ప్రతి స్పోర్ట్స్ ఆడే వ్యక్తికి, ప్రతి స్పోర్ట్ జర్నలిస్ట్కి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈ స్పెషల్ వీడియోని మీరు చూసి మినిమం ఒక్కరికైనా షేర్ చేయండి. ఆ ఒక్కరికి షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది రీచ్ అనేది పెరగదు. నా ఆలోచన ఏంటంటే ఇంకొక వ్యక్తికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్నదే నా తపన. ఇంకొక వ్యక్తికి ఉపయోగపడడం వల్ల ఆ వ్యక్తి అనేవాడు తనలో ఏమైనా మిస్టేక్స్ కానీ, లేకపోతే ఇలా మాట్లాడే వ్యక్తి ఉన్నాడన్న విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇలా వీడియోస్ చేసే వ్యక్తి ఉన్నాడన్న విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి మీరు దయచేసి ఒక షేర్ చేయండి. చూసి నార్మల్గా వదిలేయక మిత్రమా, ఒక లైక్ కొట్టే వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. ఆ వ్యూవర్షిప్ అనేది పెరగడం వల్ల ఇంకో వ్యక్తికి సమాజంలో ఈ వీడియో ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడే వీడియోలు చేస్తున్నా కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. నార్మల్గా వీడియో చూసి వదిలేయకండి. వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. నార్మల్గా మీద చూసేసి ఈ వీడియోని పక్కకు పెట్టేస్తూ ఉంటారు మిత్రమా. ఆ మిస్టేక్ అయితే చేయకండి. అది చేస్తే వ్యూ డ్యూరేషన్ అనేది పడిపోతుంది.
నీకు వీడియో ఒకవేళ నీకు ఓపెన్ చేయబుద్ది కాకపోతే ఓపెన్ చేయకు, అంతేగాని నార్మల్గా కొంచెం చూసేసి వదిలేసామనుకో వ్యూ డ్యూరేషన్ అనేది పడిపోవడం వల్ల ఆ వీడియో అనేది రీచ్ అనేది పెరగదు. ఏమనుకుంటుంది అంటే వీడియో బాగాలేదు అన్న లెక్కల యూట్యూబ్ అనుకుంటుంది. అంటే యూట్యూబ్ అల్గోరిథం ఎలా ఉంటుందో అంటే యూట్యూబ్ ఏమనుకుంటుంది అంటే వీడియో బాగాలేదు, వీడియో చూడలేదు అనుకుంటారు తప్ప అరే వీడియో బాగా చేసిండు వీళ్ళు చూడలేదు అని వీళ్ళు అనుకోరు. ఓకేనా, యూట్యూబ్ అల్గోరిథాన్ని మనం గౌరవించాలి. అలాగే మన వీడియోస్ని మీరు కనీసం ఒక్కరికి ప్రమోట్ చేయండి, ఆ ఒక్కరు ఇంకొకరికి ప్రమోట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మన వీడియోలో అలాంటి కంటెంట్ ఉంది, ఆ నమ్మకం నాకుంది. ఓకేనా, బాయ్ బాయ్. కంటెంట్ ఐడియాస్ HAFA ఛానల్లో హెల్త్ ఫుడ్ అవేర్నెస్ పైన చాలా వీడియోస్ వస్తాయి. రేపటి నుంచి అయినా ఎల్లుండి నుంచి అయినా ఈ మంత్ తర్వాత నుంచి మోటివేషన్ వీడియోస్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఆ మోటివేషన్ వీడియోస్ కావాలంటే నాకు ఖచ్చితంగా మినిమం దగ్గర 15 lakhs to 20 lakhs వన్ వీడియోకి నా టార్గెట్ అండి. 15 lakhs to 20 lakhs అంటే మోటివేషన్ వీడియో. ఒకవేళ 20 lakhs రాకుండా మంత్ తర్వాత నేను చేస్తాను. ఎందుకంటే మోటివేషన్ వీడియోస్ ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ సూసైడ్ అనేది జరగద్దు అనేది నా తపన. ఎంతోమంది బాధపడి ఆ ఏం పని చేయాలో ఆ పని చేయక అక్కడిని ఆగిపోతున్నారు. అట్లా ఆగిపోవద్దు అనేది నా తపన. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేసే వరకు నిరంతరం కష్టపడి వ్యక్తులుగా మారాలనేది నా తపన. కాబట్టి నేను మోటివేషన్ వీడియోస్ చేస్తాను. ఆ మోటివేషన్ వీడియోస్ మినిమం నా టార్గెట్ 15 lakhs మాత్రమే. ఈ వీడియోస్కి 15 lakhs. ఆ 15 lakhs వెళ్ళకుండా నేను వీడియోస్ చేస్తాను. నా స్వార్థమైన ఆలోచన కాదు. 10 మందికి మినిమం ఒక్కరికైనా వ్యూస్ కావాలి. ఆ 10 మందిలో ఒక్కరికి యూజ్ అయినా నా వీడియో నాకు సంతోషం, తృప్తి. ఈ వ్యూవర్షిప్ పెరిగి ఇన్కమ్ రావాలనేది నా ఆలోచన కాదు. ఒకవేళ ఇన్కమ్ వస్తే ఇన్కమ్ తీసుకొని నేనైతే అంటలేను. నాకు ఆర్థికపరంగా ఎంతో కొంత ఉపయోగపడుతుంది, నేను కాదంటలేను. కానీ సమాజంలో మనం ఒకరికి ఉపయోగపడడం అన్న సాటిస్ఫాక్షన్ నాలో ఉంటుంది. ఓకేనా.